హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ ఫ్యాషన్స్. ఈరోజు మీకు వీడియోలో వచ్చేసి ఓవర్లాక్ మిషన్ అనేది దారాలు తెగిపోయినప్పుడు ఎలా పెట్టుకోవాలని చూపిస్తానండి. సో ఇక్కడ మనకు ఓవరాల్గా మిషన్ అయితే ఇలా వచ్చేస్తుంది. నేనైతే టేబుల్తో పాటు తీసుకున్నాను. టేబుల్ లేకుండా కూడా తీసుకోవచ్చు, ఓకేనా. ఎక్కడైనా కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మిషన్తో పాటు మనకి టూల్ వచ్చేస్తుంది, బాక్స్. అలాగే ఈ దారాలు అయితే మనం తెచ్చుకోవాలి, ఓకేనా. మిషన్ అయితే ఇక్కడ నేను తొక్కేలాగా ఉంది, టేబుల్తో సహా. మనకు మోటార్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇండివిజువల్గా తీసుకుంటే మోటార్ ఒకటి ఫిక్స్ చేసుకొని మనం ఎక్కడైనా కూడా ప్లేస్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. నేను టేబుల్తో పాటు ఎందుకు తీసుకున్నానంటే, నేను ఇక్కడ మనం యూస్ చేస్తున్న ఉషాజానం డ్రీమ్ స్టిచ్ మిషన్ కానీ, ఈ ఉషాజానము, ఈ పెద్ద మిషన్ ఏదైనా కూడా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. దానికి టేబుల్ లేదు కదా, అందుకని నేను టేబుల్తో సహా తీసుకున్నాను. సో ఇవైతే దారాలు మనం తీసుకోవాలి, ఓకేనా. ఈ 3 దారాలు అయితే మనం పెట్టేసుకుంటే, అన్నిటికీ వైట్ దారంతోనే ఓవర్లాక్ చేస్తాం కాబట్టి ఈ దారాలు అయితే పెట్టుకోవాలి. ఓవర్లాక్ మిషన్ దారాలు అంటే ఇస్తారు మనకి, ఓకేనా. సో 3 ఇలా పెట్టేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇండివిజువల్గా మిషన్ తీసుకున్నా ఇలానే ఉంటుంది. స్టాండ్తో పెట్టుకుంటే స్టాండ్ పైన ఫిక్స్ చేసి ఇస్తారు మనకు, ఓకేనా. సో ఇది ఎక్కడైనా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. దీనికి టేబుల్ అంత అవసరం అయితే లేదండి. నేనైతే నాకు ఉషాజానం డ్రీమ్ స్టిచ్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ హుక్స్ ఇచ్చారు కదా, 3 హుక్స్ ఇచ్చారు మనకు పైన. అందులో నుంచి దారాలు అయితే తీసేసి పెట్టుకోవాలి. 3 నుంచి 3 దారాలు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిషన్ దగ్గర చూడండి, ఇది ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది, ఓకేనా. ఫస్ట్ దారం ఈ కింద నుంచి ఎక్కించుకుంటాము ఇలాగా. సో ఇక్కడ ఇది వచ్చేసి, ఇది ఓపెన్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు థర్డ్ దారం ఎక్కించుకుంటాం అన్నమాట. సో ఫస్ట్దేమో ఫ్రంట్ నుంచి, లాస్ట్దేమో బ్యాక్ నుంచి, ఈ సెకండ్ వన్ మాత్రం మనకు డైరెక్ట్ నీడిల్లోకి ఎక్కించుకుంటాం పైనుంచి. సో మొత్తం చూపిస్తాను క్లియర్గా చూడండి. ఫస్ట్ దారం తీసుకుంటున్నాను చూడండి నేను. ఫస్ట్ దారం ఇక్కడ హోల్లో నుంచి వచ్చేస్తుంది మనకు. సెకండ్ దారం ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. థర్డ్ దారం వెనకాల నుంచి, ఇక్కడ నుంచి కిందకి సూదిలోకి వస్తాయి అన్నమాట. సో మనకు మిడిల్ దారం పెట్టుకోవడం ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ అండ్ థర్డ్ దారం పెట్టుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఇది మెయిన్ నీడిల్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనము దారాలు అనేవి ఎలా పెట్టుకోవాలో క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ దారం ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి తీయండి ఇలాగా, ఓకేనా. ఇక్కడ హోల్ కనిపిస్తుందా, ఈ హోల్లో నుంచి తీయాలి. ఈ హోల్లో నుంచి తీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా వీల్, ఇందులో నుంచి తీయాలన్నమాట. సో ఇలా కింద వైపు నుంచి ఇలా పైకి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హోల్ కనిపిస్తుందా, ఈ హోల్లో నుంచి తీయాలి ఇలా అన్నమాట. సో ఈ విధంగా తీసేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 2 హుక్స్ ఉన్నాయి కదా, ఇలా ఈ 2 హుక్స్లో నుంచి తీయండి. సో ఇలా కింద నుంచి పెట్టేసుకుంటే వచ్చేస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా గట్టిగా లాక్కోండి. సో దారాన్ని ఇలా పట్టేసుకొని, ఇప్పుడు మనకు బాక్స్తో పాటు హుక్ వస్తుందని చెప్పాను కదా, ఈ హుక్తోని దారాన్ని ఇలా పట్టుకొని ఇలా పైకి లేపి ఈ సూదిలోకి ఎక్కించాలన్నమాట. సూది మీన్స్ ఇక్కడ ఒకటి నాక్ లాగా ఉంది కదా, అది. సో మనకి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, ఈ మనకు మిషన్తో పాటు వచ్చే ఈ హుక్. సో ఇలా దారాలని డైరెక్ట్గా మనం చేత్తో అయితే ఎక్కించుకోలేమండి, చాలా కష్టంగా ఉంటుంది. వీల్ని కొంచెం మూవ్ చేస్తే మనకు ఇక్కడ దారము, సూది అనేది బయటకు వచ్చింది చూసారు కదా, ఇక్కడ హోల్ ఉంటుంది. ఆ హోల్లోకి ఎక్కించడం చాలా కష్టం అండి. సో దారాన్ని ఎక్కువ తీసుకొని కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు ఇటువైపు నుంచి ఎక్కించేసేసుకోండి దారాన్ని ఇలాగా. ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి మనకు, అవి ఎక్కించుకోవడం కష్టం అండి. సో ఫస్ట్ దారాన్ని ఇలా ఇంకొక దారంతో ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ ముడి వేసేసుకోండి, ఓకేనా. కరెక్ట్ దారం ఉంది కదా మనకు, ఆ దారంకి ముడి వేసేసుకొని ఇప్పుడు లాగండి. ఇప్పుడు మనకు దారం అందులో నుంచి వచ్చేస్తుంది. సో ఈ విధంగా తీసేసుకోండి. ఫస్ట్ హుక్లోకి ఎక్కించిన తర్వాత దారాన్ని ఇంకొక దారం సహాయంతో తీసేసుకొని ఇలాగ ముడి వేసేసుకొని హోల్లో నుంచి లాగేసుకోండి. అప్పుడు మనకు ఈజీగా దారం బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న దారం కట్ చేసేసుకోండి. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ దారాన్ని ఈ హోల్లో నుంచి తీసుకొని, ఆ తర్వాత ఇక్కడ నుంచి, ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, అక్కడ నుంచి తీసుకొని ఈ చక్రంలో నుంచి తీసుకొని ఈ హోల్లో నుంచి తీసుకొని, తర్వాత ఈ రెండిట్లో నుంచి తీసుకున్న తర్వాత దాన్ని పైకి హుక్లోకి ఎక్కించేసుకొని, ఆ తర్వాత ఎక్స్ట్రా దారం పెట్టుకొని హోల్లోకి ఎక్కించుకోవాలి.
సో ఇక్కడ వరకు అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ సూదిలోకి ఎక్కించే దారం ఉంది కదా, ఆ దారాన్ని ఈ హుక్తో, అంటే మనకు ఇది ఉంది కదా, నేను చేతిలో పట్టుకున్నాను, అది మిషన్తో పాటు వచ్చేస్తుంది అని చెప్పాను కదా, దాంతోనే ఎక్కించుకోవాలన్నమాట. సో ఇక్కడ హోల్ ఉంది కదా పైన, చూడండి ఇగో ఇక్కడ పైన హోల్ చూపిస్తున్నాను చూడండి, ఈ పైన హోల్లోకి ఎక్కించుకోవాలి. ఇది నిడిల్ అనమాట, మనకి ఫస్ట్ దారం నిడిల్ ఇది. సో ఇక్కడ హోల్లోకి ఎక్కించుకోవాలి. సో ఈ పట్టుకొని ఎక్కించుకోవాలి, చేతితో ఎక్కించడానికి అవ్వదు. సో నేను ట్రై చేశాను కానీ అవ్వలేదండి. సో పట్టుకారుతో దారాన్ని పట్టుకొని సూదిలోకి ఎక్కించేసుకొని వెనకాల నుంచి లాగాలన్నమాట, ఇలాగా. సో ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ దారం ఎక్కించడం అయిపోయింది, ఓకేనా. ఎక్కడ హోల్ కూడా మిస్ చేయకండి, ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ దారం తీసుకుంటున్నాను చూడండి. సెకండ్ దారం వచ్చేసి ఫస్ట్ ఇక్కడ హోల్లో నుంచి తీయండి, ఓకేనా. పైన మనకు హుక్లో నుంచి తీసుకున్న తర్వాత ఈ హోల్లోకి ఫస్ట్, ఓకేనా. ఈ హోల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక వీల్ ఉంది చూడండి. సో ఈ వీల్లో నుంచి తీసుకోవాలన్నమాట, ఈ మధ్యలో, ఓకేనా. ప్రతిసారి మనం వీల్లో నుంచి తీస్తున్నాం కదా, ఆ దారం అనేది వీల్ మధ్యలో ఉండేలాగా చూసుకోండి. వీల్ నుంచి బయటకు వస్తే నీట్గా రాదనమాట కుట్టు, ఓకేనా. సో ఇలా మధ్యలో నుంచి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒక హోల్ ఉంది చూడండి, ఇలాగా. సో వీల్లో నుంచి దారం కూడా ఎటువైపు నుంచి తీస్తున్నాం అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనకు కింద ఈ హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్ ఇంకొక హోల్ ఇది ఉంది కదా, అక్కడ నుంచి రావాలన్నమాట, ఈ రెండు హోల్లో నుంచి రావాలి. ఇప్పుడు సేమ్ ఎక్స్ట్రా దారం తీసుకొని ఈ హోల్లో నుంచి ఈ హోల్లోకి తీసుకోండి. సో నేను ఇది సపరేట్ దారం ఎక్కిస్తున్నాను, గమనించండి. ఇక్కడ సపరేట్ దారం తీసుకొని ఎక్కించుకొని ఈ వచ్చిన దారంకి ముడి వేస్తున్నాను చూడండి. మనం హోల్లో నుంచి తీసుకున్న దారంకి ముడి వేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది దారం ఎక్కించుకోవడానికి, ఓకేనా. సో ఇలాగనమాట. ఇప్పుడు మనం ఎక్కించుకున్న దారం ముడి దగ్గర కట్ చేసేసేయండి. సో ఈ రెండిట్లో నుంచి తీసాం కదా దారాన్ని. ఇప్పుడు ఈ పైన ఒక హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్లో నుంచి తీయాలి. ఈ విధంగా హోల్లో నుంచి దారం బయటకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక వీల్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఒక చిన్న వీల్ ఉంది. సో ఇది ఇక్కడ నుంచి దారం ఇటువైపు నుంచి నేను చూపిస్తున్నట్టుగా ఇలా వీల్లోకి రావాలన్నమాట. వీల్ మధ్యలో నుంచి ఇలా కింద నుంచి తీసుకొని ఇప్పుడు నీడిల్ ఉంది కదా మనకి ఇక్కడ, ఆ నీడిల్లోకి ఎక్కించేసుకోవాలి ఇలా అన్నమాట. సో ఇది మెయిన్ నీడిల్, మధ్యలో నుంచి వచ్చే దారం మనకు పైన నీడిల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు హుక్ ఉంది కదా, దాంతోపాటు ఇలా దారాన్ని పట్టుకొని లాగాలి ఈ విధంగా. సో మనకి ఇప్పుడు సెకండ్ దారం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మూడో దారం చూద్దాము. సో మనం ఇది ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఆ వెనకాల నుంచి దారం వస్తుంది అనమాట. చూడండి చూపిస్తున్నాను. ఈ మూడో దారము ఇక్కడ హోల్ ఉంది కనిపిస్తుంది కదా, ఆ హోల్లో నుంచి రావాలి. సో ఇక్కడ హుక్లో నుంచి తీసుకున్న తర్వాత ఇక్కడ హోల్ ఉంది కదా, ఇక్కడ నుంచి రావాలి. ఆ తర్వాత దీనికి హోల్ ఉంటుంది. సో చూడండి ఇక్కడ అన్నమాట, ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, అక్కడ నుంచి తీసుకోవాలి దారం. సో ఫస్ట్ ఈ రెండు తీసుకొని చూద్దాము. సో పైన హుక్లో నుంచి వచ్చిన తర్వాత దారము ఈ కన్నంలో నుంచి రావాలి, ఓకేనా. సో ఈ హోల్లో నుంచి వచ్చిన దారాన్ని తీసుకొని మళ్ళీ వెనకాల వైపు నుంచి ఈ హోల్లోకి పెట్టేసుకొని తీసుకోవాలి ఇలాగా. సో ఇటువైపు వచ్చేస్తుంది దారము. సో ఇలా దారం లాక్కొని నెక్స్ట్ మనకు ఇక్కడ ఒక హోల్ ఉంది చూడండి. సో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఈ హోల్లో నుంచి తీసుకోవాలి ఫస్ట్. సో ఆ రెండు హోల్ అయిన తర్వాత ఈ హోల్లోకి ఎక్కించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఈ వీల్ ఉంది కదా, ఈ వీల్లో పైకి ఎక్కించేసుకోవాలి. ఈ వీల్ పైకి ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ మీకు హోల్ కనిపిస్తుందా, ఈ హోల్లో నుంచి ఇటువైపు హోల్ చూపిస్తున్నాను చూడండి, ఈ హోల్లోకి దారం రావాలి. ఇది పెద్ద టాస్క్ అనమాట. మనకు డైరెక్ట్గా దారం పెట్టి అయితే అస్సలు తీయలేమండి. సో ఓకేనా. సో హుక్తో పట్టుకొని కూడా మనం లాగలేము దారాన్ని, కొంచెం బయటకు వస్తేనే కదా హుక్తో లాగుతాము. సో ఇక్కడ ఏంటంటే ఇలా లూప్ లాగా ఉన్న దారాన్ని పెట్టుకొని ఇటువైపు నుంచి, ఓకేనా. ఇప్పుడు ఈ దారంలో నుంచి ఈ దారం పెట్టేసుకొని లాగేసుకోవడమే. సో లేదంటే మనము సూదితో కూడా ఎక్కించుకోవచ్చు, ఓకేనా. సూది పెట్టేసుకొని ఎక్కించుకోండి. సో ఇలాగ లూప్లోకి దారం పెట్టేసుకొని లాగితే దారం వచ్చేస్తుంది. సో ఇలా అన్నమాట.
ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకొక టాస్క్ మనకి. సో ఈ లోపల ఒక హుక్ ఉంటుంది మనకు. సో వీల్ని కదిపితే కనిపిస్తుంది. సో ఇక్కడ అండి ఇది ఈ హుక్ లాగా ఉంటుంది, దాంట్లో నుంచి లాగాలి. ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా నట్టు పక్కన, ఇదన్నమాట. సో ఇది దీంట్లో నుంచి లావాలి. సో ఈ హుక్తోని దారాన్ని ఇలా లోపలికి నెట్టేసుకొని ఇటువైపు నుంచి లాక్కొని ఆ హుక్ లోపల నుంచి వచ్చేలాగా తీసుకోవాలన్నమాట. ఇది కూడా మనకు పెద్ద టాస్క్. సో జాగ్రత్తగా చూడండి సో ఎలా తీసుకుంటున్నాను అనేది. సో ఇటువైపు నుంచి దారాన్ని ప్రెస్ చేసుకొని హుక్ సహాయంతో ఇటువైపు నుంచి లాగాలి. మనకు దారాలు అయితే ప్రతిసారి తెగవండి, ఎప్పుడైనా తెగినప్పుడు మనకు కూడా తెలిసి ఉండాలి కదా అని చెప్పేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాక్సిమం అయితే తెగవు, డైరెక్ట్గా మనకు 3 దారాలు ఉండిపోతూ ఉంటాయి. కుట్టేటప్పుడు మనం కొంచెం దారం ఎక్కువ వచ్చేలా కుట్టుకున్నాం అనుకోండి అసలు ప్రాబ్లమే రాదు. ఓకేనా. సో ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని ఈ హుక్లోకి వచ్చేలాగా ఇలా చేసుకోవాలి. సో ఇలా అన్నమాట. ఇటువైపుకు లాక్కోండి దారాన్ని, ఇలాగా వచ్చేసింది చూసారు కదా, హుక్ లోపల నుంచి వచ్చేసింది మనకి ఇలాగా, ఇంతే. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు సూదిలోకి ఎక్కించుకోవాలి. వీల్ని మళ్ళీ కదిపితే ఇక్కడ సూది వచ్చింది చూడండి, ఇలాగా దీంట్లో నుంచి ఎక్కించుకోవాలి దారాన్ని. ఇక్కడ మనకు 2 హోల్స్ ఉంటాయి. ఫస్ట్ హోల్ నుంచి తీసుకున్న తర్వాత ఇంకొక హోల్లోకి ఎక్కించుకోవాలి. ఈ హుక్ సహాయంతోనే మనం ఎక్కించుకుంటే ఈజీ అయిపోతుంది మనకు. సో ఇలా సూదిలోకి ఎక్కించేసుకొని ఇలా దారాన్ని తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకొని పైనకి ఇంకొక హోల్ ఉంటుంది, ఇలాగా. సో క్లియర్గా చూడండి, ఇక్కడ మనకి నీడిల్ ఉంటుంది, ఇందులో నుంచి ఎక్కించుకోవాలి. ఇలా ఇటువైపు నుంచి ఎక్కించేసుకొని అటువైపు హుక్ సహాయంతో లాగాలన్నమాట. ఈ దారాలు ఎక్కించుకోవడం అయితే చాలా కష్టం అండి. సో క్లియర్గా నేను అంటే వీడియోలో చూపిస్తున్నాను, బట్ ఎక్కించడం మాత్రం కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసింది చూసారు కదా, దారం సూదిలో నుంచి వచ్చేసింది. ఇప్పుడు మనకు 3వ దారం కూడా పెట్టడం కంప్లీట్ అయిపోయింది. సో ఇవి 3 సూదులు అన్నమాట మనకి ఓవర్లాక్ చేయడానికి. 3 దారాలు అయితే ఇలా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఈ దారాలని ఇలా కొంచెం ఎక్కువ లాగేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి ఇలాగా. సో ఇది క్లోజ్ చేసేసుకోండి. సో ఇలాగనమాట. ఇప్పుడు ఈ దారం ఇది లోపలికి ఇది పెట్టేసుకొని, సో అంత ఎక్కువ దారం ఉండక్కర్లేదు, మరీ ఎక్కువ దారం ఉంటే కట్ చేసేసుకోండి, కొంచెం ఉంటే సరిపోతుంది. సో ఇది పెట్టేసుకోండి ఇలాగా. మనకు పాదం లేపడం ఎలా అనేది చూడండి. ఈ పాదం హుక్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇది అనమాట. ఇది లేపితే పాదం లెగుస్తుంది అనమాట. సో మనకు పాదం కూడా ప్రతిసారి లేపే అవసరం ఏమి ఉండదండి. దారాలు జస్ట్ 3 దారాలు ఇలా ఉండిపోతాయి. మనం డైరెక్ట్గా ఓవర్లాక్ చేసే క్లాత్ పెట్టేసుకొని కుట్టేసుకుంటాము. పాదం లేపడం మాత్రం ఇదన్నమాట. సో ఇది మెయిన్ నీడిల్. మనకు నీడిల్ ఇక్కడ చూడండి మార్చుకోవడానికి ఇందులో మనకు బాక్స్తో పాటు ఇది ఒకటి ఇస్తాడనమాట, నట్ ఫిట్ చేసేది. సో దీంతో లూజ్ చేసేసుకొని మనం సూది ఎక్కించుకోవచ్చు ఎప్పుడైనా సూది కనుక ఇరిగితే. ఓకేనా. మనకు మెషిన్తో పాటు ఎక్స్ట్రా నీడిల్ కూడా ఇస్తారు. ఓకేనా. సో ఇలా నీడిల్ కూడా వచ్చేస్తుంది మనకు బాక్స్లో. మనకు బాక్స్లో ఆయిల్ ఫిల్ చేసుకునే డబ్బా కూడా ఇస్తాడు, మనం అప్పుడప్పుడు ఆయిల్ కూడా వేసుకోవాలి. సో చూడండి, క్లాత్ పైన కుట్టి చూపిస్తున్నాను ఓవర్లాక్ ఎప్పుడైనా కూడా డబుల్ ఫోల్డింగ్ క్లాత్లో అయితే నీట్గా వస్తుందండి. ఓకేనా. సో మనకి ఎప్పుడైనా ఫోల్డింగ్లో ఉన్నదాన్నే ఖర్చులు అవి చేస్తాం కదా ఓవర్లాక్. సో ఇలా సో వచ్చింది కదా నీట్గా. మనకు కుట్టేటప్పుడు ఎక్స్ట్రా ఈ దారం అనేది ఉంచేసుకోవాలి. అలా ఉంచుకుంటే దారాలు అనేవి ఎప్పుడు కూడా తెగిపోవు, ఊడిపోవు అనమాట సూదుల్లో నుంచి. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కూడా ఇలా అది కట్ చేసేసుకుంటుంది అనమాట మనకి. ఓకేనా. సో క్లాత్ కరెక్ట్గా లేదు అనే ఇబ్బంది కూడా ఉండదు, అది కట్ చేసేసుకుంటుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ అయిపోతుంది. ఇక్కడ కట్టర్స్ ఉంటాయి అన్నమాట, లోపల కట్ అయిపోతుంది క్లాత్. సో నీట్గా వచ్చేసింది కదా. సో ఇలా అనమాట, ఈ విధంగా ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు. సో నేను చూడండి చూపిస్తున్నాను, ఇలా ఫ్రాక్లకి దేనికైనా కూడా మనము పోగులు పోయేదా బట్ట ఉన్నప్పుడు అది చేసేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది నీట్గా. మీకు ఫినిష్ అయిన బ్లౌజ్ని కూడా చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ సైడ్ ఖర్చులు ఉన్నాయి కదా, ఖర్చులు ఎక్కువ లేనప్పుడు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఖర్చులు ఎక్కువే ఉంటే ఇలా కొంచెం లోపలికి పెట్టేసుకున్నా మనకి ఎక్స్ట్రా క్లాత్ కట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఈ బ్లౌజ్కి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి సైడ్కి, సో ఎక్స్ట్రా క్లాత్ కట్ అవ్వాలన్నమాట.
అందుకని నీట్గా వచ్చేస్తుంది మనకి. ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే ఓవర్లాక్ మంచిగా వస్తుందండి చెప్పాలంటే. ఓకేనా, అది ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుంటే నీట్గా పుట్టేస్తుంది ఇలా అన్నమాట. సో ఈ విధంగా ఓవర్లాక్ మిషన్ అయితే వర్క్ అవుతుంది మనకు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.